గెలిచి రావాలని ఇప్పుడేమో సన్మానించారు గెలిచి వచ్చాక. అప్పుడు ఉన్నాను నేను, ఇప్పుడు ఉన్నాను కనుక ఒక పెద్ద ఉపన్యాసం ఇవ్వడానికి లేను, కానీ ఒక 2 మాటలు మాత్రం నేను ఇక్కడ జర్నలిస్ట్ మిత్రుల మధ్యన మేమిద్దరం ఆడ్ మెన్ అవుట్ అన్నట్టు, మేమిద్దరం టీచర్స్, భాస్కర్ యోగి గారు నేను. అయితే వారితో బీజేపీలోకి వచ్చాక నేను బీజేపీలో ఉన్న వాళ్ళ లీడర్స్ను కీన్గా అబ్జర్వ్ చేసే లక్షణం నాకు ఉంది, ఎందుకంటే నేను ఏబీవీపీ వాడిని కనుక. అయితే రఘునందన్లో ఉన్న బలమంతా మనం తెలుసు, ఏంది ఆయన వాగ్ధాటి కనుక. తర్వాత నేను పరిశోధిస్తే తెలిసింది ఏంటంటే వారి మూలాలు ఉపాధ్యాయ వృత్తి నుంచి ప్రారంభించారు కనుక మా ఉపాధ్యాయ సమస్యలు ఏదన్నా వారితో చెప్పుకుంటే బాగుంటుందని నేను అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పేవాడిని. రగన్న, ప్రజలందరూ పెట్టిన పేరు ఆయనకు రగన్న. కాస్త కోవిడ్ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉన్న టీచర్స్, లెక్చరర్స్ చాలా కష్టాలు పడుతున్నారని ఒకసారి ఫోన్లో చెప్తుంటే, ఇదంతా ఎందుకు సార్, ఒకసారి వాళ్ళందరినీ పిలవండి నేను వచ్చి కూర్చుంటా అన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. తెలంగాణ లెక్చరర్స్ ఫోరము తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి 2007లో నేను ఫౌండర్ను. ఆ ఉద్యమంలో భాగంగా లెక్చరర్స్ను, టీచర్స్ను ఉద్యమంలో తీసుకొచ్చాము. అప్పుడు నేను ఏబీవీపీని కూడా గైడ్ చేసేవాడిని. అయితే తెలంగాణ లెక్చరర్లు ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళ సమస్యలు అన్నీ ఇన్ను కావు, వాళ్ళ గోడు చెప్పనికి రాదు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పను, కానీ నాకు ఆశ్చర్యంగా ఆయనే వస్తాన్నాడు. అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కన్నా కొద్ది ముందే వీళ్ళ సమావేశం ఏర్పాటు చేస్తే ఒక సమయం చెప్తే వీళ్ళు ఎవ్వరు రాలేదు, కానీ ఆయన వచ్చి కూర్చున్నాడు అక్కడ ప్రొద్దున్నే. నేను ఆశ్చర్యపోయినా. నేను వచ్చాను, ఇంకొక 5-6 మంది లెక్చరర్స్, తర్వాత అందరూ వచ్చారు. అందరూ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఒక ఏడ్చేది ఒకటే తక్కువ ఉంది వాళ్ళు చెప్తుంటే. అంటే దిక్కు మొక్కు లేదు. కోవిడ్ టైంలో అందరినీ తీసేశారు యాజమాన్యం. మీకు అందరికీ తెలుసు, నారాయణ చైతన్యలో ఉండే టీచర్స్ హ్యాపీగా ఉంటారని. ఎవ్వరు హ్యాపీగా ఉండరు. వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి, 8,000 కూడా ఉంటాయి. కోవిడ్ టైంలో ఒక టీచరు 500 మందికి పాఠం చెప్తున్నాడు ఆన్లైన్లో, కనుక మిగతా వాళ్ళందరినీ పీకేసుడే, కనుక ఒకటి చాలు మాకు అని. ఇలాంటి ఓ పరిస్థితిలో రఘునందన్జీకి వాళ్ళందరూ సమస్యలు చెప్తే డైరీ తెచ్చుకొని శుభ్రంగా 2 గంటలు కూర్చొని రాసుకున్నాడు. టీచర్లు పిల్లలకు పాఠం చెప్తే ఎట్లనో అట్లా రాసుకున్నాడు రఘునందన్. అలా చూశాను నేను ఆయన, ఇప్పటికీ గుర్తుంది అది, ఆ పిక్చర్. తర్వాత సరే లక్కీగా అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీలో నాకు తెలియకుండా మా లెక్చరర్స్ అందరూ వెళ్ళి దుబాకలో పనిచేశారు ఆయనతో ఉన్న అభిమానంతో. తర్వాత నాకు చెప్పారు. సో ఇలాంటి ఒక సందర్భాన్ని ఊరికే మీకు గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణలో మన ఆకాంక్షలు ఏవైతే అనుకున్నామో 10 ఏళ్ల తర్వాత అవి నెరవేరలేదు. ముఖ్యంగా మనకు తెలుసు, విద్యారంగము విధ్వంసమైంది తెలంగాణలో. అలాంటి పరిస్థితుల్లో నేను మీ అందరి ముందర రఘన్నకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటంటే మీ వాయిస్ చాలా మంచిది, చాలా బలమైనది కనుక రేపు పార్లమెంటులో మనకు 91 తర్వాత దేశంలో విద్యారంగం ప్రైవేటీకరణ జరిగింది. అన్నిటితో పాటు ప్రైవేటీకరణ వల్ల లాభాలు నష్టాలు 2 ఉన్నాయి. కానీ విద్య 70% ప్రైవేట్లో ఉంది, ఇప్పుడు 30% ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రైవేట్లో ఉన్న విద్య డబ్బున్నోడికే అది అందుతుంది. ముఖ్యంగా నాణ్యమైన విద్య డబ్బున్నోడికే అందుతుంది. కనుక ఇంటర్నేషనల్ స్కూల్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ చెప్పే అవసరం లేదు, ఎన్ని ఉన్నాయి, ఎంత ఫీజులు వసూలు చేస్తున్నాయని. పేదోడు అక్కడికి పోతాడా? పోడు. కానీ కేంద్రీయ విద్యాలయాలు పేదోడికి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి ప్రభుత్వ విద్యా సంస్థలు, దానికి రికమెండేషన్స్ ఉంటాయి. కేంద్రీయ విద్యాలయాలు ప్రభుత్వం నడుపుతుంటే అంత బలంగా ఎందుకు నడుస్తున్నాయి? ఎందుకు రాష్ట్ర స్థాయిలో అలాంటి విద్యాలయాలు ఎందుకు ఉండకూడదు? పేదోడికి అటువంటి విద్య ఎందుకు లభించకూడదు? ఉన్నంతలో గురుకుల స్కూల్స్ కొన్ని ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా గురుకులలా లేకపోతే కేంద్రీయ విద్యాలయాల్లాగా ఎందుకు మారకూడదు అని. కనుక రఘునందన్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, పేదోడి విద్య, నాణ్యమైన విద్య ఈ దేశంలో రావాలి. ఎన్ఈపి 2020 34 ఏళ్ల తర్వాత విద్యారంగం పాలసీ మారింది. కస్తూరి రంగం లాంటి మేధావులు ఇది ఇచ్చారు. దయచేసి మీరు దీని మీద స్టడీ చేయండి. క్వాలిటీ లేని విద్యతో ఈ దేశం నష్టపోయింది. ఇప్పటికే 10th వరకు పాస్ అవుతున్నాడు. మీరందరూ దయచేసి ఆలోచించండి. పిల్లలు 10th పాస్ అవుతున్నారు, ఇంటర్ పాస్ అవుతున్నారు. అక్షరం ఒక తప్పు లేకుండా ఒక పేజీ రాయలేని పరిస్థితి ఉందా లేదా అని నేను అడుగుతున్నాను.
ఇంగ్లీష్లో వదిలిపెట్టండి, తెలుగులో రాయలేకపోతున్నారు. మీరు జర్నలిస్టులు కదా, మీరే రాస్తారు కదా, కనుక రైటర్స్ కరువు అయిపోయారు కదా, ఎందుకు మరి 10th ఎట్లా పాస్ అయ్యిండు? అందుకే ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. 3వ తరగతిలో ఏ క్వాలిటీ ఉండాలనో అది ఉంటేనే 4కు వస్తాడు, 4లో క్వాలిటీ ఉంటేనే 5కు వస్తాడు. ఇది ఎన్ఈపిలో ఈ పాలసీ ఉంది. ఇది ఇలాంటివి నేను 100 చెప్తాను. నేను ఇలాంటి పాలసీ వస్తే ఈ దేశం బాగుపడుతుంది. కానీ మోడీ ఇచ్చాడు కనుక ఈ పాలసీని మేము పెట్టము అని కేసీఆర్ దీక్ష పూనిండు. మోడీ ఇచ్చాడు కనుక ఈ పాలసీ తెలంగాణకు రాదు, కాంగ్రెస్ చెప్తుంది రేపు, ఎందుకంటే కర్ణాటకలో రద్దు చేసింది. మీరు ఇప్పుడు ప్రిపేర్ కాండి, చెప్పమంటే కూర్చొని మేము చెప్తాము. ఈ పాలసీ ఎందుకు కావాలి? ఈ దేశం కోసం, ఇక్కడ ఉన్న నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కోసం, నీకోసం నా కోసం కాదు, రాజకీయం కోసం కాదు ఇది. కనుక మీరు ఇప్పుడు చదువుకోండి, మీరు ఇప్పుడు ప్రిపేర్ కాండి. పార్లమెంట్లో మాట్లాడతారా, బయట మాట్లాడతారా? తెలంగాణలో ఎవడైనా వనకాలి, భయపడాలి, ఎన్ఈపి వద్దు అని చెప్పడానికి. మీ గొంతే సరైన గొంతు అని నేను అనుకుంటున్నాను. అవసరమైతే పార్లమెంట్లో మీకు సమయం దొరకదు. నేను ఇప్పటికీ నా డ్రీమ్ ఏంటంటే కొద్దిగా రఘునందన్ లాంటి వాళ్ళ కోసం, ఇలాంటి కొంతమంది మంచి వాళ్ళ కోసం వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే అలవాటు నాకు ఉంది. ఒకవేళ మాటకారి అనే దానికి ఒక పోర్ట్ఫోలియో ఉంటే మీకు ఆ మినిస్ట్రీ మీకు ఇవ్వాలని మేము అడుగుతుంటాం. అది లేదు కనుక మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్గా టీవీల్లో, ప్రజల్లో, ఈ దేశమంతా మీ వాయిస్ వినేటందుకు కృషి చేద్దాం. తప్పకుండా బీజేపీకి మీకు రైట్ ఉంది, నేషనల్ స్పోక్స్ పర్సన్గా మారడానికి మీకు రైట్ ఉంది. ఎందుకంటే మీలో ఆ నాణ్యత ఉంది కనుక. తర్వాత మీ వాయిస్ దేనికి అవసరం అంటే ఇగో ఈ పేదోడి విద్య కోసం అవసరం. తర్వాత ప్రైవేట్ రంగంలో పోయిన టీచర్స్కు దిక్కు లేదండి. నేను యూనియన్ పెట్టి దత్తాత్రేయ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చున్నాను. ఒక 500 మందిని తీసుకెళ్ళి కూర్చున్నాను. అయితే కార్మికులకు ఒకటి ఉంటుంది, ఏది కనీస వేతనము, ఇలాంటి చట్టాలు కొన్ని ఉంటాయి. వర్కింగ్ అవర్స్ కూడా కొన్ని చట్టం ఉంది. కానీ ప్రైవేట్లో, కార్పొరేట్లో పనిచేసే టీచర్స్కు ఏ హక్కులు లేవు. వీళ్ళు కార్మికులు కూడా కారు. గమ్మత్ ఏందంటే కనుక ఎస్ మీరు కూడా అంతే. మినిమం స్కేలు, మినిమం ఇది లేదు. ఇది ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది. 91 తర్వాత మొత్తం మెజారిటీ టీచర్స్ ప్రైవేట్లో ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలకు, కార్పొరేట్ కాలేజీలకు ర్యాంకుల పంట వండించేటోడు వీడు, గొంతు వించుకొని పాఠం చెప్పేటోడు వీడు రిజల్ట్ వచ్చినాడు షాంపియన్ వేసుకొని పండుగలు చేసుకుంటుంటారు పిల్లలు, తల్లిదండ్రులు, మేనేజ్మెంట్. వీడు టీచర్ ఎక్కడ ఉంటాడో ఏమో దిక్కుమొక్కు లేకుండా ఉంటాడు. వీడు రక్తం పిండి వీడు పాఠం చెప్తే ర్యాంక్ వచ్చింది. కానీ మజా చేసేటోడు కోట్ల రూపాయలు దండుకునేటోడు ఇంకొకడు. ఇది ఫ్యాక్ట్ కదా. ఇది జర్నలిస్టు మిత్రులు కనుక ఇంత ఆక్రోషంతో నేను మీ ముందర చెప్తున్నా. కనుక ఇలాంటి ఒక మార్పు ఈ దేశంలో రావాలంటే ఇలాంటి గొంతుల యొక్క అవసరం ఉంది. తెలంగాణలో అవసరమైతే మీ ప్రభుత్వం వస్తే ఇంకా బాగుంటుంది. కానీ నాకు కూడా అనుమానం ఉంది. ఎందుకంటే 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్ గెలిచిన మీరు 80 వస్తాయని అంటున్నారు. కానీ ఈ 8 పక్కల నిలబడవలే నమ్మకం అయితే నాకుంది. పక్క నిలబడితే కదా 88 అయ్యేది. కనుక కలిసి ఉంటే తప్పకుండా అసెంబ్లీలో మీరు జయం సాధిస్తారు. అధ్యక్షుడు ఎవరు లేకపోతే ఉపాధ్యక్షుడు ఎవరు ఇది ముఖ్యం కాదు. కానీ కలిసి ఉండగలిగితే ఆ రోజు కూడా పెద్ద దూరం లేదు. ముఖ్యంగా నేను ఈ వేదిక మీద మీ ముందు ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళుగా నేను కళ్ళతో చూస్తున్నాను. నలిగిపోయిన లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు కింద. వాళ్ళు కోరుకుంటున్నారు ఈరోజు కాకపోతే రేపు అధికారం వస్తారు అని. కానీ నాయకులు మాత్రం పదవులను లేకపోతే వీటిని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళు కలిసి ఉండలేక, కలిసి కట్టుగా ప్రయాణం చేయలేక అన్యాయము కార్యకర్తలకు జరుగుతూ ఉంది అని మాత్రమే నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో రఘునందన్ గారిని మీ అందరి ముందర అభినందిస్తున్నా. ప్రజల గొంతుక ఏంది, కార్యకర్తల గొంతుక ఏంది, ముఖ్యంగా సిద్ధాంతం కోసం పోరాడుతున్న వాళ్ళ యొక్క ఆలోచన ఏంది అనేది మాత్రమే చెప్పే ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. So the destiny of a nation is decided in the four walls of classroom అని. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మితమవుతుందని స్వామి వివేకానంద గారు నమ్మినటువంటి ఆ సూక్తిని
ఇప్పుడు పెద్దలు మురళీజీ మాకు అందరికీ నాకు బోధించినట్టు అర్థమైంది. తప్పకుండా సార్, ద డెస్టినీ ఆఫ్ ద తెలంగాణ బీజేపీ విల్ బి డిసైడెడ్ బిట్వీన్ 8 MLAs and 8 MPs, sir. No doubt we will work together and we will stand together. We will try to keep up the party in a right track, sir. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా అందరం కలిసి పనిచేస్తాం. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నేను మొదట మైక్ పట్టుకున్నప్పుడే చెప్పినాను, మా అడుగులు తడబడ్డప్పుడు మమ్మల్ని సరిగా నడపాల్సిన బాధ్యత గురువుల మీదనే ఉంటుంది సార్. అందుకని ఆ బాధ్యతను మీరు తీసుకొని తప్పకుండా మీ మార్గదర్శనంలో అడుగులు తడబడకుండా కలిసికట్టుగా పనిచేస్తాం. ఖచ్చితంగా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తెస్తాం. సార్ చివరిగా విద్యా వెంకట్ గారు ఒక నిమిషం సార్, చివరిగా ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను సార్. అదే ఒక- శ్రీనివాస్ కాలేజ్ టీవీ సార్. ఒక్క నిమిషం విద్యా వెంకట్ గారు తర్వాత మీరు అడగండి, ఛాన్స్ ఎప్పటికి వెయిట్ చేస్తున్నారు.